ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారని విశ్వసిస్తూ ఉన్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వరముగా ఉందాం. సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ కాలు చిక్కుబడిపోతూ ఉన్నట్లు అనిపించి నీవు దిగులు, చింత, వేదన, బాధల్లోకి జారిపోయి భయముతో చింతిస్తూ ఆలోచన చేస్తూ ఉన్నావా? అయితే నీ హృదయాన్ని, నీ పరిస్థితులను ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏమిటో తెలుసా? ప్రియమైనటువంటి బిడ్డ, నేను నీకు ఆధారమవుతాను, నీ కాలు చిక్కబడకుండునట్లు నిన్ను కాపాడేటువంటి దేవుడను అని భక్తుడు విశ్వసించిన వాక్కును బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు మనకు ఆధారము అవడం ఎంత ధన్యత! ఆయన ఆధారముగా చేసుకున్న మన కాలు చిక్కుబడకుండునట్లుగా ఆయన మనల్ని కాపాడటము ఎంత ధన్యత! ఈ యొక్క ధన్యతను పొందుకున్న మనము దానిని నిలబెట్టుకోవడానికి ప్రయాసపడుతూ ఆయనను ఆధారముగా చేసుకొని ఆయన మీద ఆనుకొని ఆయన సన్నిధిలో ఆశ పెట్టుకొని ఎదురు చూచినట్లయితే మన కాలు ఏ పరిస్థితుల్లో కూడా చిక్కుబడకుండా ఆయన మనల్ని సదా నడిపించడానికి, సదా మనల్ని కాపాడడానికి అధికారము కలిగి ఉన్న అద్భుత ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు. ఈ మాటను నమ్ముదాం, విశ్వసిద్దాం. ఆయన మీద ఆధారపడి మన కాలు చిక్కబడకుండా మనము గురి ఎద్దుకు పయనించే వరముగా ఉందాం. అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆరోపించుకుంటూ ఉన్నాను ప్రభువా. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అయా, నా కాలు చిక్కబడకుండా నన్ను కాపాడి నాకు ఆధారం అవుతానని భరోసా ఇచ్చి విశ్వాసంలో నిలబెట్టి నిరీక్షణను కలుగజేసిన నా దేవా, మీ కృతజ్ఞతలయ్యా అని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. చేస్తున్న ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. ఈ యొక్క ఎంతో ప్రయాసపడి చేస్తున్న ఈ పరిచర్యను మీరు విస్తరింపు చేసి మీ నామాన్ని మహిమపరచుకోమని చేసిన ప్రార్థనకు దీవెన జవాబు ఇచ్చి ఉన్నారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తు నామమున సమర్పించడానికి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి. మరియు ఆరాధన టీవీలో కాకుండా ఆరాధన టీవీ మరియు అలాగే కల్వరి టీవీలో కూడా లైవ్ ప్రోగ్రాం ఇవ్వడానికి మేము ముందుకు వెళుతూ ఉన్నాం. ఎంతో భారభరితమైన పరిచర్య, ఎన్నో వేల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నాం. మరి అనేక ఆత్మలు సంపాదించబడుతున్నాయి. ముందుకు రండి, మీ గుప్పిళ్లను విప్పండి. యథార్థమైన పరిచర్యను ప్రోత్సహించాలనుకుంటే ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ యోగ్యత కలిగి ఉన్నదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.